మన్ను 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 ఎక్కడ పోయింది, కనపడట్లేదు. ఈ రూమ్లో ఏమైనా ఉందా చూద్దాం. ఈ రూమ్లో కూడా లేదే, ఎక్కడ పోయింది? మన్ను మన్ను ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన ఏమైనా ఆడుకుంటాందేమో, వెళ్ళి చూద్దాం. మన్ను మన్ను అమ్మా అబ్బా మన్ను ఎక్కడికి వెళ్ళింది? అబ్బా మన్ను ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూద్దాం. ఈ రోడ్డులో కూడా లేదే, పక్కనున్న గల్లీలో వెళ్ళి చూద్దాం. కుక్క కుక్క వస్తుంది. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి, కరుస్తాదేమో. అమ్మా అబ్బా అమ్మ బతికిపోయా. కొద్దిగుంటే కుక్క కరిచేది. అన్నా ఒక చిన్న పాపని చూసారా? అరే లేదన్నా, లేదు, వెళ్ళిపోయి. సరే అన్నా. మన్ను ఎక్కడ వెళ్ళిపోయిందో చెప్పకుండా. అన్నా మీరేమైనా ఒక పాపని చూసారా? లేదు లేదు, వెళ్ళిపో. సరే అన్నా. భయ్యా మీరేమైనా చిన్న పాపని చూసారా? నైమాలు భయ్యా. ఇప్పుడు ఎక్కడ ఎతకాలి? ఎక్కడికి వెళ్ళిందో మన్ను చెప్పకుండా నన్ను. పాపని చూసారా? తెలియదురా బాబు, వెళ్ళిపోయి. సరే అన్న. ఇది మన్ను స్కూల్లో ఉందేమో చూద్దాం. అరే లాక్ వేసింది కదా, ఈరోజు స్కూల్ హాలిడే. నేను మర్చిపోయా. ఎక్కడికి వెళ్ళిందో మన్ను. మన్ను 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 మన్నుకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో అర్థమే కావట్లేదు. ఎక్కడ నేను ఎతకాలి? మొత్తం రోడ్ అంతా ఎత్తుకొని వచ్చాను, ఇంకా ఎక్కడ ఎతకాలి? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా, ఆకలి అవుతుంది నాకు. ఏమన్నా తెచ్చుకొని తిందాం. మన్ను కూడా ఏం తిని ఉండదు పొద్దున్న నుంచి. ఎక్కడ పోయిందో ఏమో. నేను మన్ను లేకుండా నేను తినలేను. చక్కర వస్తుంది నాకు. అమ్మ నీళ్ళు తాగుదాం. నీళ్ళు ఎక్కడండి? గ్లాస్ అక్కడండి, తెచ్చుకొని తాగుతా. నాన్న మన్ను 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 అమ్మా, ఇదిగో నాన్న, నీళ్ళు తాగు. మన్ను మన్ను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారా? నీకోసం 3 రోజుల నుంచి నేను చాలా ఎతికినాను రా. నీకోసమే వెళ్ళాను నాన్న. నీకు మంచిగా అవ్వాలని దేవుణ్ణి మొక్కుకొని
నీకోసం గుండు కూడా చేయించుకున్నాను నాన్న. నా బంగారు తల్లి. అయినా నువ్వు ఒక్కదాన్ని ఎలా వెళ్ళావురా? నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు నాన్న, భవిక వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను నాన్న. అదంతా సరే గాని నాన్నకి చెప్పి వెళ్ళాలిరా. సారీ నాన్న. నాకు చాలా నాన్న, తినేసేయి. మన్ను ఇది తీసుకున్నా అన్న లంచ్ బాక్స్. నాన్న నేను వదిలేసి వెళ్ళాలని లేదు నాన్న. వద్దురా, నీకు స్టడీస్లో ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగా చదువుకో నాన్న. సరే నాన్న. గుడ్ గర్ల్. బాయ్ రా మన్ను. బాయ్ నాన్న. కానీ టీచర్ ఎందుకు కొట్టింది? నేను హోంవర్క్ చేయలేదని కొట్టింది. హే మీ బుద్ధుందా? అసలు ఆమె గుండె ఎందుకు చేపించుకుందో మీకు తెలుసా? తను వాళ్ళ డాడీ కోసం చేపించుకుంది. మన్ను ఏంటి ఇంకా రాలే? ఎందుకంటే వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు. సారీ మన్ను. సారీ భావిక. రామన్ను వెళ్దాం. బాయ్ మన్ను. సరే బాయ్ భావిక. ఏంటి నాన్న బయట నిల్చున్నావు? లోపలికి వెళ్దాం పదా. ఇలాంటి కూతురు దొరకడం తండ్రిగా నా అదృష్టం కదా గైస్. అయితే ఐ లవ్ యూ డాడీ అని కామెంట్ చేయండి.